హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి టేస్టీ ఖజార్ క్యారెట్ హల్వాని చేస్తున్నానన్నమాట. ఏదైనా స్వీట్ చేసుకోవాలంటే చక్కెరతో చేసుకోవాలని చాలామంది స్వీట్ తినాలని ఉన్నా కూడా చేసుకొని తినడానికి ఆలోచిస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా చేసి చూడండి. ఇక్కడ మనం చక్కెర యూజ్ చేయకుండా బెల్లం యూజ్ చేసి చేస్తున్నాము. అలాగే ఈ సీజన్‌లో ఈ ఖజార్ క్యారెట్లు బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండీ! క్యారెట్ తినని వాళ్ళు ఒకసారి ఇలా చేసి చూడండి. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ ఖజార్ క్యారెట్ తీసుకొని దానిపైన ఉన్న పీలు అలాగే చిన్న వేర్లు అనేటివి పీలర్‌తో తీసేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలాంటి ఒక పీలర్ తీసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న క్యారెట్ని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. పొడవుగా ఉంటుంది కదా! కట్ చేసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇలా గ్రేట్ చేసుకోవడం కష్టం అనిపిస్తే క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇలా గ్రేట్ చేసి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మొత్తం అంతా క్యారెట్లన్నీ తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ క్యారెట్ ఎంతుందో కొలుచుకుందామండి. నాకైతే ఇక్కడ మొత్తము 3 కప్పుల దాకా వచ్చిందండి క్యారెట్ తురుము అనేది. చూసారు కదా! ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత 10 జీడిపప్పులు, 5, 6 బాదం పప్పుల్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసి దోరగా వేపండి. ఇలా వేపుకున్న ఈ బాదం జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత ఈ క్యారెట్ అంతా కూడా పచ్చివాసన పోయే విధంగా బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి పింక్ కలర్లో ఉన్న క్యారెట్ అంతా కూడా ఇలా ఆరెంజ్ కలర్లోకి మారుతుందన్నమాట. అలాగే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే విధంగా బాగా పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఎంత పొడిగా అయ్యిందో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు కాచిన పాలైనా కాచి చల్లార్చిన పాలైనా వేసుకోండి. తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఈ పాలన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు క్యారెట్ని ఉడికించుకోవాలి అండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించకండి, క్యారెట్ టేస్ట్ అనేది పోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఈ పాలన్నీ ఎగిరిపోయి క్యారెట్ అంతా కూడా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే క్యారెట్ దగ్గర పడిపోతుందండి. చూసారు కదా! ఇప్పుడు దీనిని దింపేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. తర్వాత అదే స్టవ్ పైన ఇంకొక గిన్నెను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే త్వరగా కరిగిపోతుందండి. మీకు ఇలా కలుపుకోవడం కష్టమో అనిపిస్తే డైరెక్ట్ బెల్లంనైనా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా కలుపుతూ ఉంటే ఇప్పుడు దీనిని తీసుకెళ్ళి మనము చల్లార్చి పెట్టుకున్న క్యారెట్ హల్వా ఉంది కదండి, అందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడే మనకి తీగ పాకము ఉండపాకం రానవసరం లేదండి. బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది. మీకు ఇలా చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే డైరెక్ట్గా బెల్లం యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటంటే బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే పోతాయి అన్నమాట. ఈ బెల్లం పాకం వేసిన తర్వాత క్యారెట్ హల్వా అనేది ఇలా కొంచెం లూజ్ అవుతుంది.
తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించామంటే క్యారెట్ అనేది ఇలా దగ్గర పడుతుందండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పుని వేసి అలాగే ఒక 4 యాలకుల్ని కూడా పొడి చేసి వేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలపండి. ఈ క్యారెట్ హల్వా అనేది దగ్గర పడేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నెయ్యి అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఖజార్ క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుందండి. ఇంట్లో ఎవరైనా పిల్లలు తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఒకసారి ఈ విధంగా ఈ ఖజార్ క్యారెట్ హల్వాని చేసి పెట్టండి. అలాగే మనం ఇక్కడ పంచదార యూస్ చేయకుండా బెల్లంతోటి నెయ్యితోటి అన్నీ హెల్తీగా చేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. మా పిల్లలైతే హాఫ్ అన్ అవర్లో మొత్తం అరకిలో క్యారెట్ హల్వాని ఖాళీ చేసేసారనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.